దేవుని మీద ఉండేటువంటి విశ్వాసము మన జీవితాల్లో ఎంత కృపను ఆహ్వానిస్తాం అండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆ కృప యొక్క ప్రత్యక్షతను మనం చూద్దాం. సాధారణంగా మనము కృప అన్న ఒక పదాన్ని చాలా చూస్తాం, తక్కువ అంచనా వేస్తాం. ఓ దేవుని కృప వల్ల ఇలా ఉన్నామండి, ఓకే దేవుని కృప వల్ల మేము ఇంకా ఇలాగే బతికే ఉన్నాం. సో వీ బ్రింగ్ డౌన్ గాడ్స్ గ్రేస్ టు అవర్ లెవెల్ అండ్ టు అవర్ కంఫర్ట్ లెవెల్. మన యొక్క సామర్థ్యానికి, మన యొక్క బలహీనతకు దాన్ని దించేసుకొని మనకు తగినట్లు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాం దేవుని యొక్క కృపను. బట్ లెట్స్ సీ ద పవర్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. 103వ 103 8 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 8. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. Let's study a bit about 11 and then go back to verse 8. For as the heaven is high above the earth, so great is his mercy toward them that fear him. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నట్టు. సో ఈస్ టాకింగ్ అబౌట్ ద పవర్ఫుల్ గ్రేస్. సర్లే ఇలా ఉన్నాం కృప వల్ల అంటాం, కానీ ఇక్కడ ఆ కృపను చూస్తే భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో. యు సీ దాట్. మరి ఎంత ఎత్తుగా ఉంది? 5 feet, 10 feet, 100 feet, 100 meters? టూ హై, ఇమ్మెజరబుల్, అంటే కొలవలేము, చాలా ఎత్తు, డేంజరస్లీ హై. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందంట. సో నీవు దేవుడిని తెలుసుకొని ఆయన నామం ఎరిగి యేసుప్రభువు వారు నీ కొరకు మరణించారు, మరి తిరిగి లేచారు, నీకు పాపక్షమాపణ జరిగింది అని నీవు నమ్మినట్లయితే నీ పట్ల ఎంత గొప్ప కృప ఆయన చూపిస్తాడంట. అంటే నువ్వెంత బలహీనుడు అయినా, ఎన్ని వ్యసనాలకు గురైనా, ఎన్ని బలహీనతలున్నా, ఆర్థికంగా ఎంత తక్కువగా ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ఇంత కృపను ఆయన విస్తరింపజేయగలడు. హీ కెన్ గివ్ ఎ వెరీ పవర్ఫుల్ గ్రేస్ టు హెల్ప్ యూ. ఇంత ధారాళమైన కృపను నీకు ఇవ్వగలడు. సీ ద పవర్ ఆఫ్ ద గ్రేస్. For as the heaven is high above the earth, so great is the mercy. ఈ కృపను ప్రజలు తట్టుకోలేరు. People cannot tolerate this grace. This grace is enviable. ఈ కృపను చూసి అసూయపడతారు. ఈ కృప యొక్క మహిమను చూసి భయపడతారు. So this grace is very powerful. This grace is very, very powerful. People will be scared of the grace of God on you. ఆ యొక్క బలహీనుడైనటువంటి ఆ విశ్వాసి మీద ఇంత గొప్ప కృప వస్తే భూలోకంలో ఉండే బలవంతుడు కూడా భయముతో వణుకుతాడంట. యు సీ దాట్. కానీ మనము దేవుని ఆత్మలో ఎదగకపోవడం వల్ల ఆ కృపను చాలా తగ్గించేసి మనం ఉన్న స్థాయికి తెచ్చుకొని చాలు, అట్లీస్ట్ ఇలాగైనా ఉన్నాం అని అనుకుంటాం. లెట్స్ గో నౌ టు వర్స్ 8. 8 నుంచి చదువుకుందాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చూడండి, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు. ప్లెంటియస్ ఇన్ మెర్సీ. అంటే నీవు బతకడానికి, ఉండడానికి కావాల్సినంత కృప ఇవ్వగలడు. కానీ బట్ హీ వాంట్ టు గివ్ యూ మోర్ విచ్ రివీల్స్ హిస్ గ్లోరీ అండ్ డిఫరెన్షియేట్స్ యూ ఫ్రమ్ ఎ కామన్ మ్యాన్. నిన్ను సామాన్య మానవుడి నుంచి వేరుపరచడానికి దేవుడు ఆ కృపా సమృద్ధిని ఇస్తాడంట. So even the little bit of grace will differentiate you dangerously. Verse 9. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. నువ్వు పడిపోయావా, పొరపాటు చేసావా, ఇంకా ఇబ్బందుల్లో ఉన్నావు, నీ మీద ఆయన పగబెట్టుకోడు, నీ మీద ఊరికే ఇదిగో కోపకించుకోడు. అంటే ఆ ముళ్ళును నిన్ను ఉంచుకోమని చెప్పడు. హీ విల్ గివ్ యూ గ్రేస్ టు టేక్ ఆఫ్ దట్ థార్న్. ఆ ముళ్ళును జీవితాంతం ఉంచుకోమని చెప్పడు, కొంతకాలమే. అది బాధ అయినా, వేదన అయినా. ఒక్కొక్కసారి హెబ్రీలో చెప్తాడు, ఆయన ఇచ్చే శిక్ష నీ పాపాల నిమిత్తం కాదు, ఆయన నీతి పరిశుద్ధతలో ఎదగాలని శిక్షిస్తాడంట. యూనో, హీ విల్ గివ్ యూ దట్ చస్టైజ్మెంట్. తండ్రి ప్రేమించు కుమారుణ్ణి శిక్షిస్తాడు కదా, అలాగే ఆయన ఆ శిక్షాఫలము ద్వారా నీవు నీతి పరిశుద్ధతలో ఎదగడానికి శిక్షిస్తాడని హెబ్రీలో ఉంటుంది. బట్ ఆయన నిత్యము కోపించేవాడు కాదు. 10వ వచనం.
మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. యు సీ దట్. సాధారణంగా మనకు కొన్ని బాధలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. మరి దేవుడు అప్పుడప్పుడు శిక్షిస్తూ ఉంటాడు, ఇంకా ఆయనలో ఎదగాలని, ఆ బలహీనతలను జయించాలని, ఆయన నీతిలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన యొక్క మరి విశ్వాసములో, ఆయన యొక్క మరి సమయంలో, ఆయన స్వరూపంలో ఎదగాలని కోరుకుంటాడు. దానికి మరి ఆయన శిక్షిస్తాడు, తండ్రి కుమారుని శిక్షించినట్లు. ద డిస్పెన్సేషన్ ఇస్ డిఫరెంట్. కృపాయుగం వేరు. మనలో పాపం ఉంది, బలహీనత ఉంది, మనము దేవుని సన్నిధికి చేరలేము, ఆయన చిత్తాన్ని నెరవేర్చలేము అని నిరూపించడానికి మనలో ఉండేటువంటి చేతకానితనాన్ని, బలహీనతను, మరి పరిశుద్ధమైనటువంటి శక్తివంతమైనటువంటి ధర్మశాస్త్రము మనకి ఇవ్వడం వల్ల అది మనల్ని బయటికి తీసి, సో మనల్ని ఇదిగో మీకు యేసయ్య కావాలా, ఈ ఆజ్ఞలు మీరు పాటించలేరు అని యేసు వైపు తిప్పుతుంది తప్పితే ఒక బలహీనుడిని నువ్వు బలవంతుడు అవ్వు అంటే వాడు అవ్వలేడు. ఇట్స్ ఇంపాసిబుల్. అయితే కొత్త నిబంధనలో దేవుడు మరి శిలువ ద్వారా, తన రక్తం ద్వారా, తన పరిశుద్ధాత్మను లోపల పెట్టి మన బలహీనతను బలముగా మారుస్తున్నాడు. చూసారా? మరి ఆయన నీతి అనే దాన్ని ఉచితముగా ఇచ్చి మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన సన్నిధికి యాక్సెస్ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగే కృపనిస్తున్నాడు. యు సీ ద బ్యూటీ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. మరి కొత్త నిబంధనలో ఆయన ఇచ్చేటువంటి ఆ కృప ద్వారా నడిపించే పద్ధతి చూడండి. నీవు ఇప్పుడు నీతిమంతుడిగా చేసేసాను కాబట్టి నీతిగా ఉండాలా. సో ఇప్పుడు మనకి దెర్ ఇస్ నో బోస్టింగ్. మనం నీతిగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, మనం ఐశ్వర్యవంతులైనా, అభిషేకం కలిగిన వారైనా మనం ఇప్పుడు గొప్ప చెప్పుకునే వారు అవ్వము. ఎందుకు? ఆయన కృప ద్వారా అన్ని పొందుకున్నాము, లోపల దాన్ని బయటికి తీస్తున్నాం. సిదానా మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం లేదు. ఒకవేళ ఇదిగో నాకు వచ్చిన ఈ షుగర్ వ్యాధి, ఈ బీపీ వ్యాధి, ఈ థైరాయిడ్ వ్యాధి, ఈ నడుము నొప్పి, ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ క్యాన్సర్, ఈ ఎయిడ్స్, ఇవన్నీ నా పాపాల ద్వారా వచ్చాయనుకుంటే నువ్వు యుద్ధం చేయలేవు. యూ విల్ నెవర్ ఫైట్. వాటిని ఎదిరించలేవు. ఎందుకంటే యు గివ్ ద డెవిల్ ఎ లీగల్ రైట్ టు స్టే. సైతానుడు అందులో ఉంటాడు, ఎందుకంటే నువ్వు దాన్ని ఊహించుకుంటున్నావు. సో ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ ఎ బెనిఫిట్ అండ్ ఎ ప్రాఫిట్. ఈ తర్వాత ఈ శిక్ష పోతుంది, అందులోంచి నీకు లాభం వస్తుంది. సో యూ విల్ కమ్ అవుట్ విత్ హోలీనెస్, రైచియస్నెస్ అండ్ పీస్. సీ దట్ నౌ. For a believer, the mercy is too much to you that you will come out with peace, righteousness and holiness. So your problems will push you in righteousness, holiness and peace. Somebody is getting blessed by listening to this word. God is blessing you. ఆయన కృప మిమ్మల్ని కాస్తుంది. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచాడంట మన పాపంలో. You see that? That's the power of his mercy, the power of his grace. So you are declared righteous forever by his blood. తల నుంచి అరికాల వరకు క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్, సిక్నెస్, పెయిన్, డిసీజ్, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, టీబీ, థైరాయిడ్, క్యాన్సర్, అల్సర్, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, గాల్ బ్లాడర్, ఒళ్ళు నొప్పులు, రక్త సమస్యలు, కండరాల సమస్యలు, మాంస సమస్యలు, ఎవ్రీ ప్రాబ్లం బీ హీల్డ్ ఇన్ జీసస్. కనని గర్భాన్ని కనే గర్భంగా మార్చండి నాయన. మన ముఖ్యముగా ఆర్థికంగా మీరు మీ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.